ఆర్థికంగా వెనుకబడిన పేద అనాథ పిల్లల చదువుల కోసం సంకల్ప్ అనే సంస్థ నగరంలో ఆహారోత్సవాన్ని ఏర్పాటు చేసింది. అమ్మాయిలకు చదువు మాత్రమే కాకుండా వారిలో ఆత్మస్థైర్యం కలిగించడంతో పాటు సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. అమ్మాయిలపైన పెరుగుతున్న దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలి అనే అంశంపైన కూడా సంకల్ప్ అవగాహన కల్పిస్తోంది. బంజారాహిల్స్ లోని సద్గురు మేనేజ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో సంకల్ప్ సంస్థ వారు ఆహారోత్సవం ఏర్పాటు చేశారు. ఇందులో సద్గురు మేనేజ్మెంట్ ఉద్యోగులు తయారు చేసిన వంటకాలను తక్కువ ధరకే విక్రయించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ నిధులను నగరంలోని 7 పాఠశాలల్లో చదువుతున్న 150 మంది చిన్నారులకు స్కాలర్షిప్ రూపంలో ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాటు చేసినట్లు సంకల్ప్ సంస్థ చైర్మన్ హేమలత విజయ రాఘవన్ తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి ఇప్పటికే కొంత సొమ్మును సమీకరించామని, మరిన్ని నిధుల కోసం ఈ ఆహారోత్సవం ఏర్పాటు చేశామన్నారు. 3 స్కూల్స్ కుక్కట్పల్లి సైడ్ ఉన్నాయి అండ్ ఒక స్కూల్ సికింద్రాబాద్ అండ్ 1 స్కూల్ ఇన్ సనత్ నగర్ లో ఉంది. ఈ పిల్లలందరూ ఎవరంటే పని చేసుకునే పిల్లలు, ఇళ్లలో పనిచేసే పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, చాలా ఇబ్బందులు పడి చదువుకోవడం డ్రాప్ అయిపోయే పిల్లల్ని మేము చూసి సెలెక్ట్ చేసుకుంటాము. ఒక్కొక్కరు 10,000 చొప్పున స్కాలర్షిప్ ఆఫర్ చేసి వాళ్ళకి కావాల్సిన బుక్స్, తర్వాత స్టేషనరీస్ అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పిస్తామన్నమాట. అది కాక ఇప్పుడు ఇవాళ రేపు మన స్కూల్స్లో చాలా చైల్డ్ అబ్యూజ్ అవుతుంది, వాళ్ళకి రకరకాల ఇబ్బందులు కలుగుతున్నాయి అని కూడా మీరు ఉంటున్నాం కదా. దానికోసమని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాము. సో ఆ చైల్డ్ ఏంటంటే మెంటలీ అండ్ ఫిజికలీ ప్రిపేర్ చేస్తామన్నమాట. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే తను ఎలా రక్షించుకోవాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పి తన సహాయం పొంది ఆ పరిస్థితిలోంచి బయటికి రావాలి అన్నది ఆ చైల్డ్ అబ్యూస్కి ఆ చైల్డ్ని ప్రిపేర్ చేసి ఆమె తనని ఎలా కాపాడుకోవాలన్న దాని గురించి కూడా మేము వర్క్ చేస్తూ ఉంటాము. తల్లిదండ్రులు లేని అమ్మాయిలు ఇళ్లలో పని చేసుకుంటూ చదువును మధ్యలో ఆపేసిన వారు, ఆర్థిక స్తోమత లేని వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ రాజేశ్వరి తెలిపారు. అమ్మాయిలంటే సమాజంలో చిన్న చూపు ఉందని, అదే అబ్బాయిలైతే వారికి ఎంత ఖర్చైనా పెట్టేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారన్నారు. అమ్మాయిల చదువు కోసం ఏర్పాటు చేసిన ఆహారోత్సవంలో తాము భాగస్వామ్యులం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు ఉద్యోగులు. ఎంతో మంది అమ్మాయిలు సరైన సౌకర్యాలు లేక చదువుకోలేకపోతున్నారని, అలాంటి వారిని చదివించాలనే ఉద్దేశం చాలా ఉత్తమమైందన్నారు. అమ్మాయిలకు కేవలం చదువు మాత్రమే కాకుండా వారికి సమాజం పట్ల అవగాహనతో పాటు దాడుల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయాలను సైతం తెలియజేస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. చాలా మంది గర్ల్స్ ఈవెన్ 5th స్టాండర్డ్ వరకు కూడా చదువుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఈవెంట్ ద్వారా మేము అట్లీస్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేసి కొంచెం తక్కువ సేల్ చేసి వాళ్ళకి అట్లీస్ట్ మినిమం ఎడ్యుకేషన్, మినిమం రిక్వైర్మెంట్, actually how society is there. Just we want to show from this program. So we want to make all girl child. I took so many from here. I supported through this one through Facebook also. మా ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేశాను. అందరు ఇందులో పార్టిసిపేట్ చేయండి అని చెప్పాను. మనమే కాదు ఇంకా మనతోటి వాళ్ళందరూ కూడా ఇలా చేస్తే ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. 5వ తరగతి వరకు కూడా చదువుకోలేని అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి వారికి 10వ తరగతి వరకైనా చదివించాలన్నది తమ ఉద్దేశమని సంకల్ప్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం 150 మంది అమ్మాయిలకు ఆర్థికంగా చేయూతనిస్తున్నామని తెలిపారు. అలాగే వచ్చే ఏడాది నాటికి వీరి సంఖ్యను 500 మందికి పెంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.